ఇవాళ మనం తక్షశిల యూనివర్సిటీలో ఉన్నాం. ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఎలా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడదాము. హలో, హాయ్, ఏం పేరు? అఫ్రిద్. ఈ కోర్స్ ఏది తీసుకున్నాం? మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కొలాబరేషన్ కోర్సా? కొలాబరేషన్ జెబియా అనే కంపెనీతో మేము కొలాబరేట్ అయ్యి ఉన్నాం. జెబియా కంపెనీతో కొలాబరేట్ అయ్యింది. సో మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండింది యూనివర్సిటీ? పర్లేదు, ఎడ్యుకేషన్ పరంగా అయితే యూనివర్సిటీ బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో బాగానే ఉంటుంది. కొలాబరేషన్ ఉంది కదా, మీకు టీచింగ్ ఎవరు వస్తున్నారు? వాళ్ళు టీచింగ్కి మాకు నార్మల్గా ఇక్కడ సిలబస్ వచ్చి వీళ్ళే చెప్తారు. మామూలు సిలబస్ వీళ్ళు చెప్తారు. లైక్ ఇప్పుడు లాంగ్వేజ్ ఉన్నాయి కదా, కోడింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు. కోర్ సబ్జెక్ట్ వాళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ ఒక సెమిస్టర్ ఒక కోర్ సబ్జెక్ట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు. సర్టిఫికేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా జెబి నుంచి అయిపోయిన తర్వాత? సర్టిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఏమన్నా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాగా ఓకే, కొలాబరేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, హలో, హాయ్ అండి. ఏం పేరు? అబ్దుల్ ఖాదర్. ఎక్కడి నుంచి? మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు కదా మీరు, హాస్టల్ రిలేటెడ్ ఎలా ఉంది ఫెసిలిటీస్ కానీ మీకు? రూమ్స్ బాగున్నాయి. ఇంకా క్లీనింగ్ అనేది డైలీ ఉంటుంది. డైలీ క్లీనింగ్ దే ప్రాబ్లం ఉండదు. వాళ్ళే క్లీన్ చేస్తే నీట్ గా ఉంటుంది. సో మీకు ఇంకేమేం ఫెసిలిటీ? వైఫై అది ప్రొవైడ్ చేస్తున్నారు? వైఫై ఉన్నది. సో మీకు ఏదైనా టీవీ రూమ్ ఉన్నది. టీవీ రూమ్ ఉన్నది. అక్కడే టర్ఫ్ అవుట్ రెడీ చేశారు. క్రికెట్ ఆడేకి టర్ఫ్ మీకు అక్కడ ఆడేసుకోవచ్చు. ఫుట్బాల్ కూడా ఉంది. ఓకే, మీకు హాస్టల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి కదా? అవుటింగ్స్ అవి ఎలా ఉన్నాయి? అవుటింగ్ సండే ఉంటుంది. సండే ఎవ్రీ సండే వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చు. పర్మిషన్స్ అది కూడా పేరెంట్ పర్మిషన్ తోనే బయట కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఓకే, అవుటింగ్స్ కూడా పర్మిషన్ కావాలి. వన్ డే వెళ్ళడానికి కూడా పేరెంట్ పర్మిషన్. లీవ్ కి ఎక్కువ అడుగుతా ఉంటారు. అవుటింగ్స్ ఎక్కువ కావాలా లేదంటే వెళ్ళిపోవచ్చు? అటెండెన్స్ అనేది 75% ఉండాలి కాలేజ్కి వచ్చేటప్పుడు. హాస్టల్లో అయితే హాలిడేస్ టైంలో వెళ్ళొచ్చు. హాస్టల్లో అయితే హాలిడేస్ టైంలో వెళ్ళొచ్చు. పేరెంట్ ఇంటిమేషన్ మాత్రం కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళాలన్నా పేరెంట్ పర్మిషన్ లేకుండా బయట పంపించారు. స్ట్రిక్ట్ గానే ఉంటుంది. గర్ల్స్ ని కూడా జాయిన్ చేయొచ్చు. గర్ల్స్ ని కూడా జాయిన్. ఓకే, అదే మరి క్యాంపస్ లో కూడా గర్ల్స్ సేఫ్టీ ఎలా ఉంది? ఇక్కడ ర్యాగింగ్ అలాంటిది ఏమి ఉండదు. సేఫ్టీ అయితే ఉండదు. తీసుకురావచ్చు, గర్ల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్ బ్రో. ఏం పేరు? మొహమ్మద్ షారుఖ్. డిపార్ట్మెంట్? ఏఎంఎల్ జిబియా. సో ఇప్పుడు మనకి ఫుడ్ రిలేటెడ్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి అంత దూరం నుంచి వస్తున్నారంటే ఫుడ్ కూడా మెయిన్ కన్సర్న్ కదా. సో ఫుడ్ ఎలా ఉంది మీకు? ఫుడ్ అయితే కొంచెం బాగుంటుంది, కాకపోతే వీక్లీ ట్వైస్ అడ్జస్ట్ అవ్వాల్సింది. వీక్లీ ట్వైస్? అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అడ్జస్ట్ కావాలి. ఆఫ్టర్నూన్ బాగానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎవ్రీడే బాగానే ఉంటుంది. సో వీక్లీ ట్వైస్ కొంచెం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఆంధ్ర ఫుడ్ ఉంటుంది మాక్సిమం. ఆంధ్రానే ఎక్కువ ఉన్నారు హాస్టల్లో కూడా. ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. నాన్ వెజ్ అది ఎన్నిసార్లు పెడతారు? వీక్లీ ట్వైస్ పెడతారు. చికెన్ ట్వైస్ పెడతారు. ఎగ్ ట్వైస్ పెడతారు. సో ఫుడ్ రిలేటెడ్ అన్లిమిటెడ్ పెట్టేస్తారు. క్వాలిటీ కూడా ఉంటుంది. కాకపోతే స్పైస్ రిలేటెడ్ ఇక్కడ తమిళనాడు స్టైల్ చేస్తారు, ఆంధ్ర స్టైల్. అదే, తమిళనాడు ఎక్కడికి వెళ్ళా కానీ తమిళనాడు స్టైల్ ఉంటుంది. స్పైస్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. మిగతా తప్ప బానే ఉంటుంది. మరి ప్రాబ్లం ఏం లేదు కదా? మరి అంతే. ఓకే, మీరు కట్టే ఫీజుకి మీకు బానే ఉంటుంది. కట్టేదానికి 75,000 అనుకుంటా మీరు కట్టాలి. ఓకే, హలో, హాయ్ బ్రో. ఏం పేరు? సుబ్బు. ఎక్కడి నుంచి? రాజమండ్రి. ఇక్కడ ఏ డొమైన్ తీసుకున్నాం? ఇక్కడ బిఎస్సి కార్డియాక్ టెక్నాలజీ. మెడికల్ సైడ్ ఉన్నాం. ఫస్ట్ ఇయర్. సో మెడికల్లో వీళ్ళు ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు? అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎలా అంటే ఎనస్థీషియా ఉంది, ఆప్టోమెట్రీ ఉంది, ఫార్మసీ, నర్సింగ్. ఇంకా ఇప్పుడు మెడికల్ కూడా అప్రూవల్ చేశారు. ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, మెడికల్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మనకి మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్ కూడా కట్టేశారు. ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి మ్యాక్సిమం జాబ్ అనేది ఇక్కడ మెడికల్ వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు 100% ప్లేస్మెంట్ అని మ్యాక్సిమం చెప్పొచ్చు. మెడికల్లో ఉన్న వాళ్ళందరికీ 100% ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. సో మీకు ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఫ్రీ అనుకుంటా కదా? మనకి స్టూడెంట్స్ కి ఎవరికైనా ఇక్కడ మనకి 24 hours అవైలబుల్ ఉంటుంది హాస్పిటల్ అనేది. మనకి ఎప్పుడు కావాలంటే ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వెళ్ళొచ్చు. ఓకే, మన ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఇంత దూరం అంటే ఇక్కడికి మెడికల్ కోసం రావచ్చా? రావచ్చు అన్న. ఈ ఫీజుకి అసలు మనకి ఎక్కడ దొరకదు కూడా కోర్స్ చదవడానికి. అరౌండ్ నీకు మామూలుగా ఫీజు ఎలా అవుతుంది? అంటే నాకైతే 75,000 అయితే ట్యూషన్ ఫీజు చెప్పారు. దాంట్లో 15,000 అది మన ఇంటర్ బేస్ మీద కొంచెం తగ్గించారు. స్కాలర్షిప్ అనేది 15 తగ్గాక ఇప్పుడు నాకు అరౌండ్ 60 పడుతుంది. ట్యూషన్ ఫీజు సంవత్సరం అయిపోతుంది. మన దగ్గర ఎక్కువ ఫీజులు ఉన్నాయి కాబట్టి సైడ్ కి అసలు ఇక్కడికి కంపారిజన్ కూడా ఉండదు. అసలు మన సైడ్ చదువుదాం రాదు కూడా, అసలు ఎక్కడ రాదు. ఏ కాలేజ్ లో అయినా రాదు. ఫీజుకి అసలు రాదంట. 4 years అయ్యేటప్పటికి మనమే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏది మేము ఈ కాలేజ్ లో చదివామని చెప్పుకోవడానికే ఉంటది. మంచి ఎడ్యుకేషన్ వైజ్ మంచిగానే ఉంది యూనివర్సిటీ అయితే. చూసుకో అసలు ఎడ్యుకేషన్ పరంగా అయితే చూసుకోవాల్సింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతా ఉంది. ల్యాబ్స్ కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎనాటమీ ల్యాబ్స్ అలా
ఏ సబ్జెక్ట్ కి సంబంధించింది అది ప్రతి సబ్జెక్ట్ కి మీకు మెడికల్ లో కావాల్సిన ల్యాబ్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. దానికి ఇంకా హాస్పిటల్ కూడా వస్తే రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కడే చేస్తారు కాబట్టి మాకు ఇలా 3rd ఇయర్ ఇంటర్న్షిప్ ఇస్తారు. ఇక్కడే వేరే వేరే చోట్ల ఇక్కడ రావచ్చు, లేదంటే పాండిచేరిలో మనకుల వినాయక. ఓకే, మీకు ఆల్రెడీ మనకుల వినాయక గ్రూప్ ఉంది కాబట్టి దానికి కూడా హాస్పిటల్ చాలా ఉన్నాయి అనుకుంటా కదా, ఉన్నాయి, అక్కడ ఇస్తారు. ఇప్పుడు తక్షశిలలో ఈవెంట్స్ అవి ఎలా జరుగుతాయి? ఈవెంట్స్ కానీ మిగతా రిలేటెడ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రిలేటెడ్వి ఎలా ఉంటాయి? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది క్లబ్ ఉన్నాయి ఇక్కడ. రోబోటిక్ క్లబ్, ఇన్నోవేషన్ క్లబ్, ఫోటోగ్రఫీ, డాన్సింగ్ క్లబ్, ఓకే, మళ్ళీ కోడింగ్ క్లబ్, ఐడియా క్లబ్, ఆర్ట్స్ క్లబ్, ఇలాంటివి ఉన్నాయన్న. దాంట్లో ఇక ఇప్పుడు మేము రోబోటిక్స్ క్లబ్ లో ఉన్నాం. అక్కడ దాంట్లో నుంచి ఒక ఈవెంట్ చేస్తాను, స్పార్క్ టాక్ అని డిబేట్ ప్రోగ్రామ్. అది ప్రతి ఇయర్ పెడతారు. అలా మనకి నచ్చిన క్లబ్, మనకి ఏ క్లబ్ కావాలితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందంటే మనం ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, లేదంటే ఇలా వీడియోస్ తీయడం, ఇలా రీల్స్ తీయడం అలాంటివి ఏదైనా ఉంటే ప్రతి స్టూడెంట్ ఏదో క్లబ్ లో ఉండాలి, కన్ఫర్మ్ గా ఉండాలి. ప్రతి స్టూడెంట్ కన్ఫర్మ్ గా ఉండాలి. ప్రతి వెన్స్డే మనకి పీరియడ్ అని ఉంటది. ప్రతి వెన్స్డే మనకి ఎక్స్ట్రా కరికులర్ రిలేటెడ్ ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. ఏదో క్లబ్ లో ఫోటోగ్రఫీ కానీ లేదంటే ఇట్లా ఖచ్చితంగా ఏదో క్లబ్ అయితే ఉండాలి. మనకి పర్సెంటేజ్ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కాకుండా మనకి ఈవెంట్స్ ఏవి జరుగుతాయి అంటే ఈవెంట్స్ ఎలా జరుగుతాయి? తక్షకు కేలో అంటే ఇప్పుడు వచ్చే రీసెంట్ గా కేలో అయిపోయింది. ఓకే, జగదీష్ వచ్చాడు. ఓకే, క్రికెటర్ జగదీష్ వచ్చాడు సిఎస్కే ప్లేయర్. లాస్ట్ టైం అదే తక్షకు, నెక్స్ట్ కేలో ఉంది. కేలో అయిపోయింది, తక్షకు వస్తుంది నెక్స్ట్ మంత్. కేలో ఆల్రెడీ అయిపోయింది, దానికి క్రికెటర్ వచ్చారు సిఎస్కే జగదీష్ వచ్చాడు. నెక్స్ట్ తక్షకు వస్తుంది. ఇప్పుడు ఏ మంత్ లో ఉంటది? నెక్స్ట్ మంత్ మే ఎండింగ్ అన్న, మే ఎండింగ్ లో ఉంటది. ఇంకా దానికి దుల్కర్ సల్మాన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. అంటే మొన్న కేలో కూడా పీటీ ఉషా వస్తుంది అని అన్నారు, కానీ డేట్స్ కుదరలేదని, తను రావడం కుదరలేదు, అందుకని క్రికెటర్ తీసుకొచ్చారు. స్టూడెంట్ ఏది డిమాండ్ చేస్తే ట్రై చేస్తారు దానికోసం. ఇక్కడ ఈవెంట్స్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇన్నోవేషన్ క్లబ్ అని, మేనేజ్మెంట్ క్లబ్ అని, వీళ్ళ క్లబ్స్ లో వాళ్ళకి కొంతమందికి ఇచ్చేస్తారు. మీరే ఇప్పుడు ఐడియాస్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర, ఇలా చేయాలి అలా చేయాలి వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకే ఇచ్చేసి మీరే చేసుకోండి అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ప్లానింగ్ ఎట్లా చేయాలి ఏంటని. ఇంకా స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ లాగా అంతా చూసుకుంటారు. ఇక్కడ ఈవెంట్స్ అన్ని స్టూడెంట్స్ కోఆర్డినేట్ చేస్తారు, ఐడియాస్ అన్ని వీళ్ళు తీసుకెళ్తారు కదా, వీళ్ళకి కూడా ఇక్కడ స్టాఫ్ కూడా స్టూడెంట్ కి ఇస్తున్నారు. ఇంకా స్టాఫ్ కూడా చెప్పినట్టు చేస్తున్నారు. స్టాఫ్ కూడా వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఇంకా స్టూడెంట్స్ చెప్పినట్టు. వాళ్ళ ఐడియాస్ అన్ని తీసుకెళ్తే దాని తగ్గట్టు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో మనకి మేనేజ్మెంట్ కూడా బాగా వస్తూ ఉంటారు. ఇంకేమన్నా మనం మర్చిపోయిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? మ్యూజికల్ బ్యాండ్ అని ఒకటి రీసెంట్ గా కేలో టైం లో లాంచ్ చేశారు, రిథమ్ రెబల్స్ అని క్లబ్. ఇప్పుడు తక్షక్ ఈవెంట్ ఉంది కదా, దానికి మాకంటూ తక్షశిల ద్వారా ఒక బ్యాండ్ క్రియేట్ చేయాలని వీళ్ళు అనుకున్నారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు సెలక్షన్ జరుగుతుంది. దానికి ట్రైనింగ్ ఏదైనా ఉంటుందా లేదంటే ఎలా? ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ఆప్షన్ అది. మళ్ళీ ఫస్ట్ లో మాకు మ్యూజికల్ బ్యాండ్ వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ చేశారు, మ్యూజికల్ బ్యాండ్ ఇక్కడ పర్ఫార్మ్ చేశారు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు చెప్తే దాని తగ్గట్టు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్. మళ్ళీ బయట కాలేజీలో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇట్లా రోబోటిక్స్ కానీ లేకపోతే ఇట్లా హ్యాకథాన్ అని మొన్న ఒకటి జరిగింది, అది బయట కాలేజీకి వెళ్ళి ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. హ్యాకథాన్స్ కానీ అదర్ ఈవెంట్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నా కానీ మీరు వెళ్ళి పర్ఫార్మ్ చేయొచ్చు. మీ దగ్గర కూడా హ్యాకథాన్ అవి జరుగుతాయి? ఇక్కడ జరిగాయి. యాక్చువల్ గా జీ కాన్క్లేవ్ అని చెప్పి రీసెంట్ గా ఒకటి హ్యాకథాన్ ఒకటి పెట్టారు. కోఆర్డినేటర్స్ గా ఉండి ఆర్గనైజ్ చేసాము. అంతా బాగానే జరిగింది. బయట వాళ్ళు వచ్చి మా దగ్గర పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ మన కాలేజ్ లోనే నైట్ స్టే మొత్తం కూడా మన వాళ్ళే అరేంజ్ చేశారు. అంటే ఇక్కడ కోడింగ్ కల్చర్ ఎలా ఉంటుంది? అంటే కోడింగ్ బాగా చేస్తారా? సిఎస్సి రిలేటెడ్ ఉన్నారు కదా మాక్సిమం, లైక్ మనకి ఎక్కడైనా కానీ కోడింగ్ కల్చర్ వస్తారు. అంటే మనకి కంపెనీ వాళ్ళ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు బాగానే టీచ్ చేస్తారు. మీకు ఈవెన్ ఐబిఎం సన్స్టోన్ కూడా ఉందనుకుంటా. సన్స్టోన్ వాళ్ళు ఏదైనా లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. ఐబిఎం ఎలా ఉంది? ఐబిఎం ప్రోగ్రామ్ అనేది ఐబిఎం అనేది డేటా సైన్స్ వాళ్ళకి స్పెసిఫికేషన్. డేటా సైన్స్ ఐబిఎం సైబర్ సెక్యూరిటీ ప్లస్ డేటా సైన్స్ లో ఐబిఎం కొలాబరేట్ అయి ఉంటారు. జెబియా వాళ్ళు మెషిన్ లెర్నింగ్ లో కొలాబరేట్ అయ్యారు. దానికి వాళ్ళు ఇస్తారు, దీనికి వీళ్ళు సర్టిఫికేషన్. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ ఇలా కొలాబరేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది?
డిఫరెన్స్ అంటే ఏమున్నదా, ఇప్పుడు నార్మల్ కాలేజ్ సిలబస్ ఉంటది కదా, అది మన వాళ్ళ కాలేజ్ వాళ్ళే చెప్తారు. లైక్ మనకి ఇప్పుడు ప్లేస్మెంట్స్ కి ఇంకా కంపెనీ వాళ్ళ నుంచి వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ట్రైనర్స్ వచ్చి మనకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ ట్రైనర్స్ వచ్చి మనకి ట్రైనింగ్ ఇస్తారు. థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కి అలా వస్తున్నారు. నెక్స్ట్ రోబోటిక్స్ ఒకటి ఉంది, ఏప్రిల్ 30 బయట కాలేజ్ నుంచి వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా క్లాస్ లో కోఆర్డినేటర్స్ కి ఇద్దరికి ఇచ్చారు. ఇంకా ఫోటోగ్రఫీ అని అదే యూట్యూబ్ లైవ్ పెట్టారు కదా, అవి వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు. అందరు స్టూడెంట్స్ కి ఇచ్చేస్తారు. మొత్తం అంతా ఇక్కడ వర్క్ అంతా మేనేజింగ్ లో గానీ మ్యూజిక్ లో గానీ మొత్తం ఎవ్రీథింగ్ స్టూడెంట్స్ హ్యాండిల్ చేస్తా ఉంటారు. స్టూడెంట్స్ కి ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఇంకా మనకి నచ్చిన ఐడియాతో మనం వాళ్ళకి చెప్తే ఇది కరెక్ట్ రాంగ్ చూసి వాళ్ళు చెప్తారు. సో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అంతా స్టూడెంట్ గా ఉంటుంది. మాక్సిమం సపోర్ట్ ఇస్తారు. అంటే అన్ని క్లబ్స్ కి ఇట్లా అనౌన్స్ చేస్తారు, మేము ఆర్గనైజ్ చేస్తాం, మీకు మీ ఐడియా ఏదైనా మీ ఐడియా చెప్పండి, దాన్ని బట్టి చెప్తామని చెప్తారు. దాంట్లో వాళ్ళకి నచ్చింది, ఐ మీన్ కాలేజ్ కి సంబంధించి ఏది బాగుంటుందో వాళ్ళు డిసైడ్ చేసుకొని, ఇప్పుడు పీసీ మ్యామ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఓకే. అండ్ ఫైనల్ గా ఇంత మాట్లాడాం కదా, అన్ని టాపిక్లు కవర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్త స్టూడెంట్ ఎవరన్నా ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి నేను సిఎస్సి కోసం చూస్తాను, లేదంటే ఫార్మా కోసం చూస్తాను, మెడికల్ సైన్స్ చూస్తున్నాను, నేను ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అంటే మీరు ఏం చెప్తారు? మీరు సొంతగా యాజ్ ఎ బ్రదర్ మీ తమ్ముడే జాయిన్ అవ్వాలనుకుంటే మీరు సజెస్ట్ చేస్తారా చేయరా? జాయిన్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటుంది. ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు ఇది కొత్త యూనివర్సిటీ, లైక్ ఇంకా 4th ఇయర్ బ్యాచ్ కి వెళ్ళలేదు, నెక్స్ట్ బ్యాచ్ వెళ్తుంది అంటే ఇయర్ 4th ఇయర్ కి వెళ్తారు. సో మనం ఎలా అంటే గ్యారంటీ ఎలా ఉంటది? గ్యారంటీ అంటే వీళ్ళకి ఆల్రెడీ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? మనుకుల వినాయకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని, లేదా మైలం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి వీళ్ళకి. అంటే ఆ పక్క తిండివనంలో ఆ పక్క ఉన్నాయి. ఓకే. ఇది వాళ్ళకి ఓన్లీ కాలేజెస్, ఇది యూనివర్సిటీ కింద ఇది పెట్టారు కాబట్టి ఇంకా అక్కడ ఉండే కంపెనీలు అన్ని ఇక్కడికి అక్కడ ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి. బడ్జెట్ పరంగా ఐ మీన్ ఇంకా మనకి యావరేజ్ బడ్జెట్ లో మంచి కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇంకా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకా మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి డెవలప్ అవుతుంది. 2-3 years లో మంచిగా డెవలప్ అవుతుంది. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్రెసెంట్ అయితే ఉంది, ఎవ్రీథింగ్ అన్ని ఫ్లెక్సిబుల్ గానే జరుగుతున్నాయి. బట్ ఇంకా టోటల్ గా అయిపోయి ఎక్సలెంట్ కనపడాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. స్టడీకి మట్టికి నువ్వు ఫార్మర్ రిలేటెడ్ నువ్వు అంటే ఇప్పుడు లైక్ బైపీసీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కడన్నా సీట్ కోసం చూస్తారు, మెడికల్ సీట్ కోసం రాదు, నెక్స్ట్ ఏం చేయాలని చూస్తారు. సో ఇలాంటి యూనివర్సిటీలు మాక్సిమం ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ కోసం నువ్వు తీసుకోవాలని సజెస్ట్ చేస్తావా లేదా? కన్ఫర్మ్ గా సజెస్ట్ చేస్తాను. కన్ఫర్మ్ గా సజెస్ట్ చేస్తావు అంటే ఇప్పుడు మనకి మెడికల్ అంటే మనం సపోజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చూసుకుంటే ఇప్పుడు మనకి మెడికల్ నీట్ గురించి ట్రై చేస్తాం. ఓకే. రాలేదనుకో ఇంకేం చేస్తాం అంటే ఇప్పుడు పారామెడికల్, ఫార్మసీ లేదా ఇంకా ఉన్నాయి ఇలా కోర్సెస్ ఉన్నాయి కదా, పారామెడికల్ కోర్సెస్ చాలా ఉన్నాయి కదా. బయట అయితే లక్షల్లో అవుతా ఉంటాయి వాటికి ఫీజులు కన్ఫర్మ్ గా. సపోజ్ ఆంధ్రాలో కంపేర్ చేసుకుంటే మినిమం 2,50,000 లేదా 2 lakhs అవుతాయి కన్ఫర్మ్ గా ఇదే కోర్స్ అక్కడ కంప్లీట్ చేయాలంటే. ఓకే. కాబట్టి నన్ను అడిగితే ఇక్కడ సజెస్ట్ చేయడం బెటర్. ప్లస్ మనకి ఇంకా క్లినికల్ ఓరియంటేషన్ అది ఉంది, ప్లస్ ఇంటర్న్షిప్స్ అవి 3rd year లేదా 2nd year ఎండింగ్ నుంచే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పారు ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళ కోసం మీరు ఏదైనా సజెషన్ లాంటిది ఇద్దాం అనుకుంటున్నారా? జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మీరు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ చూసారు కదా, మాక్సిమం జెన్యున్ గా ఇచ్చారు. పాజిటివ్ గానే చెప్పారు, నెగిటివ్ గానే చెప్పారు. సో మీరు డిసైడ్ అవ్వచ్చు దాన్ని బట్టి రావాలా వద్దనేది. నా పరంగా చూసుకుంటే యూనివర్సిటీ ఇంకా బయట కొంచెం వర్క్ జరుగుతూ ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లైక్ మీరు క్లాస్ రూమ్స్ అన్ని యూనివర్సిటీ లైక్ మీరు చదువుకునే ఏరియా అంతా మొత్తం కంప్లీట్ అయ్యే ఉండింది. హాస్టల్స్ కూడా మీ రూమ్స్ అన్ని కూడా చాలా బాగా నీట్గానే ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. సో మీరు వచ్చేలోపు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. యూనివర్సిటీ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకొక 1 year చాలా బెస్ట్ ఉంటుంది యూనివర్సిటీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. సో స్టడీ వైజ్ చూసుకుంటే స్టడీ చాలా బాగుండింది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళ పాత ప్రేయర్ గ్రూప్ ఉంది కదా, దాని రిలేటెడ్ ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ పక్కా అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే దీన్ని రిలేటెడ్ మీరు కాల్ చేయొచ్చు. అడ్మిషన్స్ కావాలి అని కూడా నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేస్తే డైరెక్ట్ అడ్మిషన్లు కూడా చేసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోస్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై.